వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మన రాష్ట్రం తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్తో మిగులు నిధులతో వచ్చిన తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. మరి తెలంగాణకు ఉన్న అప్పులు ఎంత అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అప్పుల లెక్కింపు అత్యంత పెద్ద వివాదంగా మారిపోతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమకు అనుకూలమైన పద్ధతులను మాత్రమే చూపిస్తూ మిగిలిన వాటిని దాచేస్తూ పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయనేది చెప్పవచ్చు. బడ్జెట్ పరిధిలోకి వచ్చే బహిరంగ మార్కెట్ రుణాలు ఒక ఎత్తు అయితే, కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన బడ్జెటేతర రుణాలు మరొక ఎత్తు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ నివేదికలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శ్వేతపత్రం, ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2026 అధికారిక గణాంకాల ప్రకారం అసలు రాష్ట్ర అప్పుల చిట్టా ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. మొదటగా 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రాష్ట్ర విభజన చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన తెలంగాణ వాటాగా వచ్చిన ప్రారంభ అప్పు 72,658 కోట్లు మాత్రమే. అప్పట్లో తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా పటిష్టమైన ఆర్థిక స్థితితో ప్రస్థానాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలన ముగిసి డిసెంబర్ 2023లో వారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు ఊహించని స్థాయికి చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అధికారిక శ్వేతపత్రం ప్రకారం బడ్జెట్ రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్లు, కాళేశ్వరం, పవర్ ఫైనాన్స్ వంటివి తెచ్చిన బడ్జెటేతర రుణాలు అన్నీ కలిపి మొత్తం అప్పు 6,71,757 కోట్లకు చేరింది. ఇక గత 2.5 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందనే దానిపై ఇరు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పవచ్చు. మార్చి 2026 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2026 నివేదిక ప్రకారం డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రం, దాని అనుబంధ సంస్థల మొత్తం అప్పుల భారం 8 లక్షల కోట్లకు చేరింది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 ఏళ్ల కాలంలో రాష్ట్రం దాని కార్పొరేషన్ల ద్వారా సుమారు 3,19,179 కోట్ల కొత్త రుణాలను సేకరించినట్లుగా స్పష్టమవుతున్నది. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆర్థిక పద్దును తెరపైకి తెస్తుంది. తాము తెచ్చిన 3.19 లక్షల కోట్ల రుణాలలో సింహభాగం సొమ్మును పాత అప్పులు తీర్చడానికే ఉపయోగించామని ప్రభుత్వం చెబుతోంది. గడిచిన 2 ఏళ్లలో పాత అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 3,04,202 కోట్లను తిరిగి చెల్లించినట్లు అధికారిక నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నాయి. మరి ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గతంలో ఇచ్చిన 44,000 కోట్ల రుణాల క్లియరెన్స్ కూడా ఇందులో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంపై నేడు ఉన్న సర్వసమ్మతమైన అధికారికమైన మొత్తం అప్పుల భారం 8 లక్షల కోట్లు. రాజకీయ నేతలు కేవలం పబ్లిక్ డేట్ ప్రస్తుతం సుమారు 5.3 లక్షల కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. కానీ కార్పొరేషన్ల గ్యారంటీ అప్పులను కూడా కలిపితేనే అసలైన 8 లక్షల కోట్ల నిజం బయటపడుతుంది. గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ పాత అప్పుల రీస్ట్రక్చరింగ్ కోసమే వడ్డీలు కట్టడానికే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని, ఈ చక్రబంధం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తేరుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుందని రాజకీయ విశ్లేషకులైతే, ఆర్థిక నిపుణులైతే భావిస్తున్నారు.